హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న వరలక్ష్మి వ్రతం కదా, నేను మా ఇంట్లో అయితే ఇలా అమ్మవారిని అలంకరించుకున్నాను. ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించి అయితే షేర్ చేసుకుంటున్నాను. సింపుల్గా ఇలా ఇంట్లో ఉన్న పూలతోని పండ్లతోని ఇలా అలంకరించుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఇంట్లో మన లక్ష్మీదేవి పటం ఉంటుంది కదా, అది పెట్టుకొని చీర పెట్టుకొని అయితే చేసుకునేదాన్ని. ఒక 3 ఇయర్స్ నుంచి మాత్రం ఇలా అమ్మవారిది ఫేస్ పెట్టి శారీ కట్టడం ఇలా అయితే చేసుకుంటున్నాను. చాలా మంచిగా అనిపించింది నాకైతే. మనం ఇంట్లో చేసుకొని వాయనాలు తీసుకోవడానికి వెళ్ళడం, మళ్ళీ మన ఇంటికి ముత్తైదులు వాయనాల కోసం రావడం, ఇలా ఎంతో బాగా అనిపిస్తుంది కదా. రోజంతా కూడా ఎలా గడుస్తుందో అర్థమే అవ్వదు. పండ్లతో పాటు అమ్మవారికి మొక్కజొన్న కంకులు కూడా పెడతామన్నమాట. మీరు కూడా అలా పెడతారా? కామెంట్ చేయండి. అలాగే కొన్ని రకాల నైవేద్యాలు కూడా పెట్టాము. శనగలు, సేమియా పాయసం, దద్దోజనం, రవ్వ కేసరి, అలాగే పులిహార అనమాట. ఇంకా అమ్మవారిని అలా కూర్చోబెట్టిన తర్వాత మన ఇంట్లో చిన్నగా లక్ష్మీదేవి విగ్రహం వెండిది ఉంటే ఇలా నేను పైసల బౌల్లో పెట్టి ఇలా పెట్టాను. ఇలా అలంకరించుకున్నాను నేనైతే. ఇంకా మొత్తంగా అమ్మవారైతే ఇలా రెడీ అయిపోయింది. చూడండి, ఉన్నంతలో వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం ఇంట్లో ఉన్న వాటితోనే డెకరేషన్ చేసుకున్నాను. ఇంకా కొత్తది కాసుల పేరు అంటే రోల్డ్ గోల్డే అండి, గోల్డ్ ఏం కాదు. అలా వాటితో కూడా ఇలా అలంకరించుకున్నాను. ఎంతో చక్కగా అనిపించింది నాకైతే. అందరూ ఒకేలాగా చేసుకోవాలని ఏం లేదు, ఇలానే చేయాలి, ఇలానే పెట్టాలి అని కూడా ఏం లేదండి. ఎవరికి తోచినట్లు, ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఏదేమైనా ఆడవాళ్ళకి వరలక్ష్మి వ్రతం అంటే అందరు ఆడవాళ్ళు ఇష్టపడతారనమాట. వచ్చినట్లు ఎవరికి తోచినట్లు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మా ఇంటి వరమహాలక్ష్మిని అయితే మేము ఇలా రెడీ చేసుకున్నాము. అలాగే ముత్తైదుల కోసం తాంబూలాలు కూడా రెడీ చేశాము. నేను కొంతమంది ఇంటికి వెళ్ళి వాయనం తెచ్చుకున్నాను. నా ఇంటికి వచ్చి వాయనాలు తీసుకున్నారు. వాళ్ళ కోసం నేను వాయనాలు ఈసారి ఎప్పట్లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా రెడీ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా గాజులు పెట్టి పౌచ్ లాగా చేశాము. అందులోనే ఆకు, ఒక్క, పండు, పూలు ఇలా గాజులు కనిపించేలా బ్లౌజ్ పీస్తో అయితే రెడీ చేశామన్నమాట. ఈసారి ఎప్పటికంటే ముత్తైదులు అయితే ఎక్కువగా వచ్చారు ఇంటికి. చాలా బాగా అనిపించింది. మా ఇంటి మహాలక్ష్మి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.